ప్రియాంక డెత్ మిస్టరీపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రియాంకని కారుతో ఢీకొట్టిన నిందితులకు అధికార పార్టీలో కొంతమంది సహకరించారని వైసీపీ ఆరోపించింది. సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది. మరోవైపు ప్రియాంక కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతోందంటున్నారు టీడీపీ నేతలు. ప్రియాంక కేసు విషయంలో ఎవరు దుష్ప్రచారం చేసినా శిక్ష తప్పదు అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. మెడికో ప్రియాంక మరణం రాజమండ్రి రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రియాంక మర్డర్ అటెంప్ట్ ను 3 రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు వైసీపీ నేత మార్గాని భరత్. 3 రోజుల పాటు నిందితులు ఎక్కడున్నారు? నిందితులు పరారీలో ఉన్నారా? పోలీసుల కస్టడీలో ఉన్నారా? లేక అధికార పార్టీ అండతో నిందితులను దాచిపెట్టారా అని ప్రశ్నించారు భరత్. ప్రియాంక కేసు విషయంలో పోలీసుల స్టేట్మెంట్ అనుమానాలకు తావిస్తుందన్నారు భరత్. ఈయన డిఎస్పీ అంటాడు, చిన్న యాక్సిడెంట్ అంటాడు. ఎమ్మెల్యే అంటాడు ఇది హిట్ అండ్ రన్, కేవలం హిట్ అండ్ రన్, మద్యం మత్తులో అంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? మనం సమాజంలో ఉన్నామా? సిఏ అంటాడు, పాపం ఆయన వాళ్ళు గైడ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటాడు. అసలు 3 రోజులు కాన్స్పిరసీ ఏం జరిగింది? బేరం తగలేదా 3 రోజులును? 3 రోజులు ఎక్కడ పెట్టారు? ఈ నిందితులు ఎక్కడున్నారు? ఇది కదా తేలాల్సింది. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజ నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. దీని వెనకాతలు ఎవరున్నారు అనేది బయటకు వస్తే మీ ప్రభుత్వ పెద్దలే కనుక దీని వెనకాల ఉంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేకమేడలా కూలిపోద్ది. ప్రియాంక డెత్ కేసులో నిందితులకు చిన్న శిక్షలు పడే సెక్షన్లు పెట్టారని పోలీసులపై ఎవరు ఒత్తిడి చేశారో తేలాలన్నారు మార్గాని భరత్. ఇదేమి సామాన్యమైన ఇష్యూ కాదు. దీన్నేమి మేము అంత ఈజీగా మేమే వదిలే రకం కాదు. ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయిస్తాము, హైకోర్టులో కేసే ఇస్తాము. మార్గాని భరత్ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. భరత్ ఇష్టమున్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రే చెప్తా ఉన్నాడు రాజకీయం చేయొద్దన్న, రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తానంటే అతను మానసిక రోగి కింద తయారవుతా ఉన్నాడు. ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరిని కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. వెరీ ఫేర్ అండ్ క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరిపైన చర్యలు ఉంటాయి. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు ఆదిరెడ్డి వాసు. ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తప్పకుండా కోర్టుకు కూడా వాళ్ళని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి అడిగారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయిస్తారు, ఫోన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయో చూస్తారు. ఎవరు ఇంటర్ఫియర్ అయ్యారన్నా తప్పకుండా వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది. వాళ్ళకి కఠినమైన శిక్షలు పడేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, అర్థం చేసుకోవాలి. మెడికో ప్రియాంక ఘటనకు అందరం బాధ్యత వహించాల్సిందే అన్నారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. ఇందులో కుట్ర కోణం ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. పోలీస్ స్టేషన్ కూడా రాత్రి జరిగింది, వెంటనే బయటకు పబ్లిష్ చేయాల్సింది. 3 రోజుల పాటు ఎందువల్ల ఆగాల్సి వచ్చింది కూడా తెలియాల్సిన అవసరం. దీంట్లో ఎవరెవరు ప్రభావితం చేశారు, ఎందుకు జరిగింది అనేది కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో విచారణ జరుగుతుంది తప్పకుండా. నేను ఎస్పీ గారిని అడిగాను, ఎస్పీ గారు అసలు ఎందువల్ల మీరు వెంటనే బయటికి తెలిసేలాగా చేయలేదు? ఇవాళ సందేహాలు ఏంటి? దీంట్లో కుట్రకోణం లేదు, 100% కుట్రకోణం లేదు, ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు. సకాలంలో స్పందించారు, అధికారులు అంతా కూడా స్పందించారు, చర్యలు తీసుకున్నారు. దురదృష్టం, అమ్మాయి మరణం బాధాకరం. మరోవైపు ప్రియాంక కేసులో నిందితులను వదిలే ప్రసక్తే లేదంటున్నారు అధికారులు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.